కాంగ్రెస్ మర్చిపోయిన హామీలను గుర్తు చేయడానికే ప్రజల్లోకి బాకీ కార్డులు తీసుకెళ్తున్నామన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలో బాకీ కార్డులను పంపిణీ చేశారు. అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు అని తేడా లేకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ చేయని కాంగ్రెస్ యూరియా కూడా ఇవ్వకుండా అన్నదాతల ఉసురు పోసుకుంటోందన్నారు. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టలేదని విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడగొట్టి బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. బాకీ కార్డు మరి ప్రజల వద్ద పోయి ఎవరెవరికి ఏ రూపంలో పాకింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మరొకసారి గుర్తు చేయాలని చెప్పి మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆలోచనతోటి ఈరోజు నకిరేకల్ పట్టణంలో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బాకీ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు, ఎన్నికల ముందు కానీ ఎన్నికలకు వచ్చిన తర్వాత కూడా మరి అనేక రకాల మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఓట్లే కాబట్టి ఓట్ల కోసం పడరాని మాటపడి తినడానికి గడ్డి తిని ఒత్తులు చేసే అబద్ధాలతోటి అలిమిగానే హామీలు ఇచ్చి ఏది వస్తుంది మేనిఫెస్టో అటు లేకుండానే అనేక రకాల హామీలు ఇచ్చిన వ్యక్తుల మీద 6 గ్యారెంటీ 420 హామీలు తయారు చేసి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి మేము ఇస్తున్నాం గ్యారంటీ అని చెప్పి పలానా స్కీములు ఇస్తాం, ఈ రకమైన మరి స్కీములు ఇస్తామని చెప్పి రైతులకైతేనేమి 10,000 ఎందుకు కేసీఆర్ ఇచ్చారు, 15,000 ఇస్తాం, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాం, పెన్షన్ కేసీఆర్ ఇచ్చే 2,000 కాదు 4,000 ఇస్తాం, వికలాంగులకు అయితే 4,000 కాదు 6,000 ఇస్తాం అని చెప్పి అనేక రకాల కోతలు కోసి ఒక గ్యారంటీ కార్డు కొట్టించి, ఇది గ్యారంటీ కార్డు మీరు భద్రంగా దాచుకోవాలి, కార్డు పోతే మీరు బాధ్యులంగా